హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుటీస్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను చేయబోతున్న క్రాఫ్ట్ వీడియోలో సింగిల్ రోజ్ ఫ్లవర్ బొకే ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం ఒక బ్లాక్ పేపర్ని తీసుకుందాం. దాన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకున్న దాన్ని పేస్ట్ చేయండి ఫెవికాల్తో. ఇలా నేను చూపిస్తున్న విధంగా చూసారుగా, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ మనకి తక్కువగా ఉండేలా చూసుకోండి. సో ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి. ఇందులోకి మనం వేస్ట్ పేపర్స్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ న్యూస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి వేసుకోండి. ఫుల్గా ఫిల్ చేయండి. చూసారుగా ఇలా. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా కంపాస్తో మనం సర్కిల్ని డ్రా చేసుకుందాం. నేను 4 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. మీరు ఒకవేళ పెద్దగా చేయాలనుకుంటే పెద్దగా తీసుకోండి. ఇలా డ్రా చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ని మనం ఒక కలర్ పేపర్తో కవర్ చేసేద్దాం. చూసారుగా, ఇలా కవర్ చేసిన కలర్ పేపర్ కార్డ్బోర్డ్ని మనం దాంట్లో స్టిక్ చేసుకుందాం ఫెవికాల్తో. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక కలర్ పేపర్ని తీసుకొని 10 సెంటీమీటర్స్ మెజర్మెంట్తో మనం ఒక సర్కిల్ గీసుకుందాం కంపాస్ని యూజ్ చేసి. దాన్ని కట్ చేసుకుందాం. 5 పీసెస్లా కట్ చేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి కేర్ఫుల్గా. ఇది మనకి మెయిన్ స్టెప్ అన్నమాట. సో కేర్ఫుల్గా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశాక నేను పెన్సిల్తో డ్రా చేసిన విధంగా మళ్ళీ డ్రా చేయండి. ఇలా ఒక షేప్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు దాన్ని కట్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా. అలాగే కింది సైడ్ కూడా కొద్దిగా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా చాలా కొద్దిగా కట్ చేసుకోండి. చూసారుగా, ఇప్పుడు ఒక ఫ్లవర్లా రెడీ అయింది. అలా మనం ఒక 5 ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఫ్లవర్కి ఒక పెటల్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే అన్ని పెటల్స్ పక్కన పెట్టుకోండి. సెకండ్ ఫ్లవర్కి 2 పెటల్స్ కట్ చేసుకోండి. థర్డ్ ఫ్లవర్కి 3 పెటల్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫోర్త్ ఫ్లవర్కి 4 పెటల్స్ పక్కన పెట్టుకోండి కట్ చేసి. ఫిఫ్త్ ఫ్లవర్కి 5 పెటల్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారుగా, ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా స్టిక్తో కానీ లేదా పెయింట్ బ్రష్తో కానీ ఫ్లవర్స్ని కొంచెం ఫోల్డ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఫోల్డ్ చేసుకోవడం. ఇలా ప్రతి ఫ్లవర్కి ఒక్కొక్క ఫ్లవర్తో జాయిన్ చేయండి ఫెవికాల్తో. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఫ్లవర్ని ఇలా జాయిన్ చేయండి.
సెకండ్ ఫ్లవర్కి కూడా ఇలానే జాయిన్ చేయండి. థర్డ్ ఫ్లవర్ని కూడా అలానే జాయిన్ చేయండి. ఇది ఫోర్త్ ఫ్లవర్. ఇది ఫిఫ్త్ ఫ్లవర్. దీనికి కొద్దిగానే ఫోల్డ్ చేయండి, మరీ ఎక్కువ కాదు. ఇలా రోల్ చేసి ఫోల్డ్ చేయండి. ఇలా మనం ముందుగా ఫస్ట్ ఫ్లవర్ని కట్ చేసుకున్న ఫస్ట్ పెటల్ని నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసి ఫెవికాల్తో పేస్ట్ చేసి పెట్టండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆర్డర్ వైజ్గా ఫ్లవర్స్ని పేస్ట్ చేయండి ఫెవికాల్తో. ఇలా మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకోండి. చూసారుగా ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బొకేకి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సాటిన్ రిబ్బన్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ముందు నుండి వెనకకి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒక రిబ్బన్ బోని తీసుకొని ఫ్రంట్ సైడ్లో పేస్ట్ చేసేసేయండి. చూసారుగా ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో సింగిల్ రోజ్ ఫ్లవర్ బొకేని ఎలా రెడీ చేసుకోవాలో. Please like, share, comment and don't forget to subscribe my channel Kutty's Food and Crafts.